హాయ్. హాయ్. మీ పేరు? సోని. సోనీ బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా డైలీ. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నెబిలే. నబిల్. ఎందుకు నబిల్? హీ వాజ్ ఎ స్ట్రాంగ్ హీ వాజ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ప్లేయర్ ఆల్సో. స్ట్రాంగ్ ప్లేయర్ అన్నావు కదా, సో స్ట్రాంగ్ ప్లేయర్, గేమ్స్ పరంగా స్ట్రాంగ్ ప్లేయర్ యాక్సెప్టెడ్, బట్ తను ఎంటర్టైన్మెంట్ పరంగా జీరో అంటున్నారు. నీకు అలా అనిపిస్తుందా? లేదు, ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కడ కనిపించలేదు కదా ఎంటర్టైన్మెంట్. ఏమో మాకైతే అట్లా అనిపిస్తుంది. నబిల్ పరంగా చూసినట్టయితే మనము ఎక్కువ కన్నడ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటున్నారు. నీకు అలా అనిపించింది కదా? ఏమో మేబీ తెలియదు మనకు. అంటే పృథ్వీకి బాగా సపోర్ట్ చేశాడు కదా నెబిలా. అంటే రోహిణి మెగా చీఫ్ అవుతుందని, లాస్ట్ మెగా చీఫ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు. సో ఎలా అనిపించింది తన విన్నింగ్ మూమెంట్ మీకు? తన విన్నింగ్ తను నచ్చదు నాకు. తన బదులు ఎవరైతే బాగుంది అనిపించింది మీకు? అంటే టేస్టీ తేజ అండ్ పృథ్వీ కూడా ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరిలో ఎవరైతే పృథ్వీ. ఎందుకో పృథ్వీ అంతే. ఇంకా పృథ్వీ అంటే ఓవర్ అగ్రెషన్ తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటావా? పృథ్వీ అవుతుంది. సో తనది చేంజ్ చేసుకుంటే బాగుంటదని. అంటే కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తున్నాడు కదా, యాటిట్యూడ్ వల్ల ప్రాబ్లం అవుతుందా పృథ్వీకి ఏమైనా? అవుతుంది. విష్ణుప్రియ విషయంలో పృథ్వీ ఎలా ఉన్నాడు? ఈమెనే ఓవర్ గా అడిక్ట్ అవుతుంది తనకి. కానీ ఆమె నేను రియల్ గా జెన్యున్ గా చేస్తున్నా, నేను మార్చుకోలేను అది అని అంటుంది కదా, మరి నిజంగానే మార్చుకోలేకపోతుందా అంటారా? తెలియదు, తనకి పాస్ట్ కూడా ఉన్నారు కాబట్టి మనకు అవన్నీ తెలియదు. అంటే పృథ్వీ విషయంలో మరి పృథ్వీ కూడా ఆమెని అంటే అవాయిడ్ చేస్తే బాగుంటది కదా, మరి అవాయిడ్ చేయలేకపోతున్నాడా? నాకు తెలిసి అది హోమ్ వర్కే, బిగ్ బాస్ హోమ్ వర్క్ కావచ్చు అని నా ఫీల్. అంటే నిఖిల్ ని కూడా చూసాం కదా, యష్మి విషయంలో నిఖిల్ ఏమన్నా స్ట్రాటజీ ప్లే చేశాడా? అంటే ఆమెతోటి ఆడుకోవడం లాంటివి, ఆమె ఫీలింగ్స్ తోటి. ఏమో అట్లా అనిపించలేదా? సో ఇప్పుడు యష్మి వెళ్ళడం అనేది ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? యష్మి ఫేరే. ఫేర్. ఎందుకు ఫేర్ అనిపిస్తుంది యష్మి విషయంలో? తను స్ట్రాంగ్ కాదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? వచ్చాకనే బాగుంది. ఫన్నీ వచ్చినాక ఫన్నీ ఉంది. రాకముందుకు చూడాలనిపించలేదు ఫస్ట్, రాకముందు. తర్వాత ఇప్పుడు బాగుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ అంటే ఏం చెప్తారు? అవినాష్. ఎందుకు అవినాష్ స్ట్రాంగ్ అనిపిస్తుంది? తను ఎమోషన్స్ లో, ప్రతి దాంట్లో, ఫన్నీస్ లో, మళ్ళీ గేమ్స్, ప్రతి దాంట్లో స్ట్రాంగ్. తను హౌస్ లో అందరూ గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది అంటున్నారు. మీకు అట్లా అనిపిస్తుంది ఏమన్నా? లేదు. మరి గౌతమ్ ఆ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా చేంజ్ అయ్యాడా, అలానే ఉన్నాడా? చేంజ్ అయ్యాడు. ఏ విధమైన చేంజెస్ కనిపిస్తున్నాయి? స్ట్రాంగ్ అయ్యాడు ఇప్పుడు. టేస్టీ తేజలో ఏమైనా చేంజ్ కనిపిస్తుంది? తను అప్పుడు చాలా వీక్, కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్. ఫైనల్ గా టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 పృథ్వీ, నెబిల్, నిఖిల్, విష్ణుప్రియ. ఇంకొకరు అంతే. విన్నర్ ఎవరు అవుతారు? నబిల్ అనుకుంటున్నా, కాకపోతే నిఖిల్ అవుతాడు కావచ్చు. థ్యాంక్ యూ.